మౌనమేలనోయి పార్ట్ 7. ముందు 6 భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. శివాని పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్ళగానే రుద్ర చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయింది. శివాని వాళ్ళమ్మ ఫోటోని గోడకు తగిలిస్తూ ఉన్నాడు రుద్ర. శివాని వచ్చిందని అర్థమైన రుద్ర ఫోటోని సరిగ్గా పెట్టేసి వెనక్కి తిరిగి తన వైపు అయోమయంగా చూస్తున్న శివానికి దగ్గరగా వచ్చాడు. శివాని చూపు తడబడింది. భార్య అనే హక్కుతో నన్నేం చేయడుగా అని మనసులో అనుకొని కంగారు పడింది. చేతులు వణికి పాలు కొద్దిగా ఒలికిపోయాయి. అది గమనించిన రుద్ర శివాని చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని మొత్తం తాగేశాడు. శివాని అలాగే చూస్తూ ఉంది. ఏంటి, మొత్తం పాలు నేనే తాగేశానని చూస్తున్నావా? నేను ఉంచినా నువ్వెలాగూ తాగు కదా, అందుకే మొత్తం తాగేశా అంటూ శివాని వెనుకగా వచ్చి తన 2 చేతులతో శివాని చేతులను పట్టుకున్నాడు. ఏం చేస్తున్నావు అంటూ దూరంగా జరగబోయింది శివాని. కానీ రుద్ర తన పట్టును ఇంకా బిగించేసరికి ఎటూ కదలలేకపోయింది. చూడు, మనకు పెళ్ళయిందని నీ ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటున్నావేమో, నా ఒంటి మీద చేయి వేస్తే అస్సలు ఊరుకోను అంటూ బెదిరించింది. శివాని మాటలు వణుకుతూ వచ్చాయి. ఊరుకోక ఏం చేయగలవు అంటూ శివానిని పట్టుకొని ముందుకు నడిచి టేబుల్ మీద ఉన్న పూలమాలను తీసుకొని శివాని చేతిలో పెట్టి మీ అమ్మగారి ఫోటోకి వెయ్యి అనేసి వెళ్ళి బెడ్ మీద ఒకవైపు తిరిగి పడుకున్నాడు రుద్ర. శివాని అయోమయంగా చూస్తూ తన చేతిలో ఉన్న పూలమాలను వాళ్ళ అమ్మ ఫోటోకి వేసి దండం పెట్టుకుంటూ, ఇతను ఎలాంటివాడో నాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా. నేను చూసిన సంఘటనల ప్రకారం చెడ్డవాడు అనిపించింది. నాతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఇతనిలో నాకు తెలియని ఇంకో మనిషి ఉన్నాడు అనిపిస్తుంది. ఏది ఏమైనా నా జీవితం ఇతనితో ముడిపడింది. ఇతన్ని ఎలాగైనా మార్చాలి అనుకుంటున్నాను. అమ్మలా చూసుకునే అత్తయ్యకు అదే నేను ఇచ్చే గొప్ప బహుమానం అవుతుంది అని మనసులో అనుకుని కింద పడుకోవడానికి చాప కోసం వెతికింది. చాపలు అలాంటివి ఇంట్లో ఉండవు. అయినా కిందే పడుకుంటాను అంటే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే రాత్రిపూట ఒక ఎలుక దాని పిల్లలతో అటు ఇటు షికారు చేస్తుంది. దానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పాడు రుద్ర. ఏంటి, ఎలకలా అని అరిచింది శివాని. ఎలకలే, ఏనుగులు కాదు. ఎందుకు అలా అరుస్తున్నావు? బయట ఉన్నవాళ్ళు ఏదో జరుగుతుంది అనుకోవడానికా? అరవకుండా వచ్చి పడుకో అన్నాడు. ఎలుకలంటే భయం ఉన్న శివాని చేసేదేం లేక మంచానికి ఇంకోవైపు చివరగా పడుకుంది. ఉదయాన్నే శారద లేచి వంటగదిలోకి వెళ్ళగానే కాఫీ కలుపుతూ కనిపించింది శివాని. అప్పుడే లేచేశావా? అసలే నీరసంగా ఉన్నావు. ఇంకొంచెం సేపు పడుకోవాల్సింది అంది శారద. ఇప్పుడు బాగానే ఉంది అత్తమ్మ, కాఫీ తీసుకోండి అంటూ కాఫీ కప్ శారద చేతికి ఇచ్చింది శివాని. కాఫీ కప్ తీసుకుంటూ, నువ్వు వెళ్ళి వాడికి కాఫీ ఇచ్చిరా, నేను ఈలోగా టిఫిన్ తయారు చేస్తాను అని శారద చెప్తుండగానే, నేను అన్నీ సిద్ధం చేశాను అత్తమ్మ, మీరు ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ వడ్డిస్తాను అని కాఫీ కప్ పట్టుకొని రుద్ర దగ్గరికి వెళ్ళింది. బాల్కనీలో పుషప్ చేస్తున్న రుద్ర వైపు అలాగే చూస్తూ ఉంది శివాని. శివానిని గమనించిన రుద్ర పుషప్స్ ఆపేసి లేచి నిల్చొని శివాని చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని తాగేసి, కాఫీ బాగుంది, కాకపోతే వేడిగా ఉంటే ఇంకా బాగుండేది అని వెటకారంగా అంటూ ఖాళీ కప్ను శివాని చేతిలో పెట్టాడు. శివాని మూతి విరుస్తూ వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం ఆగు శివాని అని పిలిచాడు రుద్ర. ఏంటి అన్నట్లు వెనక్కి తిరిగి చూసింది శివాని. రేపు నాతో పాటు ఒక చోటుకి రావాలి అని అడిగాడు. నేను ఎక్కడికి రాను అంటూ శివాని కోపంగా వెళ్ళబోతుంటే మెరుపు వేగంతో శివాని ముందుకు వెళ్ళి నిలబడ్డాడు రుద్ర. శివాని భయంతో అలాగే చూస్తూ ఉంటే, నువ్వు వచ్చి తీరాలి, ప్లీజ్ చిన్ని అని అన్నాడు. లేదు, నేను నీతో ఎక్కడికి రాను అనేసి వెళ్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, ఇప్పుడు నన్నేమని పిలిచావు అని అడిగింది. నేనేమని పిలిచాను? ప్లీజ్ శివాని అన్నా, అంతే అన్నాడు రుద్ర. లేదు, నేను విన్నాను, నువ్వు నన్ను చిన్ని అని పిలిచావు. అంటే నువ్వు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రుద్ర టీషర్ట్ని పక్కకు జరిపి
భుజం మీద ఉన్న శంకువు ఆకారం లాంటి పచ్చబొట్టును చూసింది శివాని. శివాని ఏడుస్తూ రుద్ర కాళ్ళ మీద పడిపోయి, ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాను అంటూ ఏడ్చేసింది. శివాని భుజాలు పట్టుకొని పైకి లేపుతూ, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ అని తన హృదయం వైపు చూపించాడు రుద్ర. శివాని కళ్ళు తుడుచుకుంటూ, అసలేంటి ఇదంతా? ఆ రోజు నన్ను కాపాడిన నువ్వేనా ఇప్పుడు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది? నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. చెప్తాను. ఒకరోజు నా ఫ్రెండ్ ఊరు వెళ్తుంటే వాడిని బస్టాప్లో దించేసి వస్తూ ఉన్న నాకు రోడ్డు పక్కన ఎవరో కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తూ కనిపించారు. ఆ అమ్మాయి అరుపులు విని అక్కడే అయిపోయాను. దగ్గరికి వెళ్ళి చూస్తే నువ్వు అంటూ చెప్పుకొస్తున్న రుద్ర మాటలను విని కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.